తూర్పు కాపులు కష్టజీవులని ఎక్కడి నుంచో తమ వృత్తులను కాపాడుకోవడానికి వలస వచ్చి రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితుల్లో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారని, ఆ కుటుంబాలకు అండగా నిలబడతానని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. స్థానిక మోరంపూడి జంక్షన్లో ఉన్న శుభమస్తు ఫంక్షన్ హాల్లో తూర్పు కాపుల ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, తూర్పు కాపుల్లో ఇంకా చాలా మంది పేదరికం నుంచి బయటపడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పొట్టకూటి కోసం వలస వచ్చి సుమారు 20,000 మంది వరకు కడియం నర్సరీల్లో పనిచేస్తున్నారన్నారు. రూరల్ నియోజకవర్గంలో 30,000 మంది వరకు తూర్పు కాపు ఓటర్లు ఉన్నారన్నారు. రూరల్ గ్రామాల అభివృద్ధిలో చాలా ఉందన్నారు. గత 42 సంవత్సరాలుగా నీతి నిజాయితీలతో సొంత ఆస్తులను సైతం అమ్ముకొని ఎటువంటి తప్పులు చేయకుండా రాజకీయాల్లో కొనసాగుతున్నానన్నారు. ఆనాడు ఎన్టీ రామారావు వద్దకు తూర్పు కాపు సంఘం నాయకుల్ని తీసుకుని వెళ్లి కుల ధృవీకరణ సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. నాటి నుంచి నేటి వరకు అవే ధృవీకరణ పత్రాలు కొనసాగుతున్నాయన్నారు. వారు ఎక్కడా ఉన్నా తెలుగుదేశం పార్టీకి బాసటగా నిలబడుతున్నారని, పదవుల్లో పెద్దపీట వేసిన ఘనత కూడా టీడీపీకే దక్కుతుందన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయడం లేదన్నారు. వారి నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో టీడీపీ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని, వారికి ఆర్థిక, సామాజిక, రాజకీయ పరంగా అన్ని అవకాశాలు కల్పించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తారని భరోసా ఇచ్చారు. టీడీపీ సూపర్ 6 పథకాల్లో భాగంగా బీసీలకు 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్, మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు, 18 సంవత్సరాలు దాటిన వారికి నెలకు 1,500 రూపాయల చొప్పున టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ప్రకటించారన్నారు. తనకు కులం, మతం లేదని, తూర్పు కాపుల్లో ఒక్కడిగా ఉంటూ ఆ సామాజిక వర్గానికి చెందిన వారి అభివృద్ధికి అండగా నిలబడతారని హామీ ఇచ్చారు. ఇంకా సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రా వేణు, నాయకులు మజ్జి రాంబాబు, మజ్జి పద్మ, మత్సేటి ప్రసాద్, మార్ని వాసుదేవ్, నున్నా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తూర్పు కాపు ఆత్మీయ సమావేశం మామూలుగా అయితే 100, 400, 300 మంది చేస్తారు. ఇవాళ ఇంత స్పందన నేను ఎప్పుడూ చూడలే. తూర్పు కాపులు శ్రీకాకుళం నుంచి విజయవాడ దాకా లక్షలాది మంది తూర్పు కాపులు ఉన్నారు. ఉత్తరం నుంచి బయలుదేరి వలస కార్మికులుగా, కష్టజీవులుగా రాష్ట్రం అంతా కూడా వ్యాపించడమే కాదు, హైదరాబాద్లో కూడా భారీ ఎత్తున మన వాళ్ళంతా ఉన్నారు. ఎందుకంటే వెనుకబడ్డ ప్రాంతం నుంచి బయలుదేరి తమ వృత్తులను కాపాడుకోవడం కోసం రకరకాల వృత్తులు జట్టుల్లో పనిచేస్తారా, ఆటో కార్మికులుగా పనిచేస్తారా, కాఫీ మేస్త్రులుగా పనిచేస్తారా, వృత్తినే నమ్ముకున్న వారు తూర్పు కాపులు. పేదరికంలో నుంచి ఇంకా బయటపడలా. కొంతమంది పర్వాలేదు కానీ చాలామంది ఇంకా రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు మన వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యకాలంలో నర్సరీలకి దాదాపుగా 20,000 పైచీలకు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం నుంచి వచ్చి కడియం నర్సరీలో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు. నేను మొన్నే చెప్పా, మాకు ఎందుకంటే పొలిటికల్గా నాలెడ్జ్ కోసం ఒక అంచనా తీసుకుంటే దాదాపుగా 30,000 తూర్పు కాపు ఓటింగ్ రూరల్లో ఉంది. నగరం నుంచి రూరల్ జరిగినా కూడా 30,000 పైసలు ఉన్నారు. వివిధ ప్రాంతాలు ఇందాక సోదరులు చెప్పినట్టుగా ఎర్రకొండ మీద ఉండొచ్చు, ధవళేశ్వరంలో ఉండొచ్చు, కడిపిలాకలో ఉండొచ్చు, దోసాలమ్మ కాలనీలో ఉండొచ్చు, నేతాజీ నగర్, పిడిపోయ, శాటిలైట్ సిటీ, కొంతమూరు, కాతేరు, తొర్రేడు లేని ప్రాంతం లేదు. అన్ని ప్రాంతాల్లో నగరంలో స్థలాలు దొరక్క బయట చౌకగా ఉంటుంది కనుక అద్దెలకు వెళ్తున్నారా, సొంతంగా వెళ్తున్నారా, ఈ గ్రామాలు పెరగడంలో మీ పాత్ర ఉంది, మర్చిపోవద్దు. బొమ్మూరులో కానీ, పిడిపోయ కానీ, ఉక్కంపేట కానీ, ధవళేశ్వరం కానీ జనాభా భారీగా పెరగడానికి మనందరం ఇక్కడికి వలస రావడమే కాదు, ఆ గ్రామాలకు వలస రావడంలో మనం అభివృద్ధి చెందుతూ ఉన్నాం. ఇవాళ సమస్య వృత్తి సంబంధమైంది. ఉపాధి లేక వలసలు పోతూ ఉన్నాం. వలసలు పోకుండా చూసుకోవాలంటే ప్రభుత్వం సగం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తూర్పు కాపులు మొదటి నుంచి కూడా ఉత్తరాంధ్ర నుంచి కొప్పులవరం కానీ, గవర్నలు కానీ అందరూ కూడా తెలుగుదేశానికి బాసటగా ఉన్నారు. రామారావు గారి పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశానికి బాసటగా ఉన్నవారు బీసీలు. అందుకనే బీసీ సంక్షేమం కోసం కొన్ని కార్యక్రమాలు మనం అమలు చేసుకుంటూ వచ్చాం. బీసీలకు పదవుల్లో పెద్దపేట వేసుకుంటూ వచ్చాం. ఇవాళ ఒక కళా వెంకట్రావు గారు తమ్ముడు డాక్టర్ గారు, అలాగే ఉత్తరాంధ్ర నుంచి తూర్పు కాపుల నుంచి ప్రముఖులుగా మనకు వచ్చారు. ఆ రోజున మీ సర్టిఫికేట్ల ప్రాబ్లం ఉండేది.
82లో నేను ఎమ్మెల్యేగా అయ్యేటప్పటికి మీ సమస్య కులం సర్టిఫికేట్ ఇచ్చేవాడు కాదు. ఏ ఆఫీస్కి వెళ్ళినా లేదనేవాడు. ఆ రోజున కీర్తిశేషులు ఎట్ల జనార్దన్ రావు గారు, అదే రెడ్డి సూర్యారావు గారు సారథ్యంలో నా దగ్గరకు వచ్చి మా సమస్య ఇదని కుల పెద్దలంతా వచ్చినప్పుడు నేను వాళ్ళందరినీ తీసుకుని రామారావు గారి దగ్గరికి తీసుకెళ్ళాను. ఆ రోజున వచ్చిన సర్టిఫికేటే ఇవాళ తూర్పు కాపుకి మన ప్రాంతంలో సర్టిఫికేట్గా చెల్లమని అయింది. మధ్యలో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. మేము మాటిస్తున్నాం, ఎక్కడ ఉన్నా తూర్పు నుంచి వలస వచ్చినంత మాత్రాన్ని ఇక్కడ ఉన్నంత మాత్రమే వాళ్ళు చెల్లదు అంటానికి వీలు లేకుండా కాకినాడలో ఉన్నా, రాజమండ్రిలో ఉన్నా, తాడేపల్లిగూడెంలో ఉన్నా, విజయవాడలో ఉన్నా, ఏలూరులో ఉన్నా ఆ సర్టిఫికేట్ తూర్పు కాపులకి శ్రీకాకుళంలో ఎలా చెల్లుతుందో ఇక్కడ చెల్లేలాగా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. ఆ వైపులో మా కృషి కూడా ఉంటుంది. ఇవాళ రెండే ఎక్కువ సమయం, ఎందుకంటే పద్మ గారు చెప్పారు చాలా విషయాలు, తనుజ్ గారు ఉన్నారు, శ్రీనివాస్ మనాళ్ళంతా నాయకులంతా ఉన్నారు, రాంబాబు గారు అందరూ కూడా నేను పేరున మాట్లాడకపోయినా ఇవాళ మీ సమస్య నివేశన స్థలాలకు సంబంధించిన సమస్య ఉంది, ఇళ్ళకు సంబంధించిన సమస్య ఉంది. చాలామందికి ఇళ్ళు లేవు. ఇవాళ కిట్కో ఇల్లు కట్టాను, ఇందులో తమ్ముడు చెబుతున్నాడు. కిట్కో ఇల్లు కట్టినప్పుడు లాటరీ వేయించాను. మీరు ఎందుకంటే నా ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎవరు కొంతమందికి ఇస్తాం కార్యకర్తలకు, కానీ న్యాయం జరగాలంటే లాటరీ వేస్తే అందరికీ ఇల్లు ఇవ్వలేనప్పుడు లాటరీ వేసి టాప్ ర్యాంకులు ఇచ్చాం. 6 సంవత్సరాలుగా కనీస సదుపాయాలు చేయలేదు ఈ ప్రభుత్వం. 5 సంవత్సరాలుగా కరెంట్ వేయలేదు, నీళ్ళు ఇవ్వడం లేదు. నిన్న మా సావాడ శ్రీనివాసరెడ్డి నేను కలిసి మా నాడు చెప్తే 3 నీళ్ళ ట్యాంకులు పెట్టి ఇంకొక 3 ఇవాళ పెట్టి నీళ్లు పంపించే పరిస్థితులు ఉన్నాం. ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇవాళ అవినీతి అక్రమ విధానాల ద్వారా మనకు నష్టపరిచారు. బీసీలకు సంబంధించిన అనేక పథకాలు రద్దయిపోయినాయి. విదేశీ విద్య 20 లక్షల రూపాయల దాకా విదేశీ విద్య వచ్చేది. మన పార్టీని మనం కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మన బిడ్డల భవిష్యత్తు గురించి మనం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునర్జీవింప చేయడానికి ప్రతి సోదరిమణి, ప్రతి సోదరుడు కూడా నడుము కట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఈవేళ కుల మతాలుగా ఈ రాష్ట్రాన్ని వర్గీకరించి విభజించి అనేక దుష్ట పన్నాగాలతోటి ఈ రాష్ట్రంలోకి గతంలో అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల క్రితం ఒక నరహంతక ముఠ ఇవాళ ఈ రాష్ట్రంలో వారు చేసిన హత్యలకి అంతే లేదు. ఈ రాష్ట్రంలో వారు చేసిన దోపిడీకి అంతే లేదు. ఈ రాష్ట్రంలో వారు కూడబెట్టినటువంటి ఖజానాకి అంతే లేదు. దోపిడీ గురవుతుంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి తీసుకెళ్ళి ఈ ఓబీసీ సర్టిఫికేట్కి వీళ్ళకి అర్హులండి, మన స్టేట్ గవర్నమెంట్ నుంచి క్యాబినెట్లో దీన్ని తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్కి మనకు అభ్యంతరం లేదు, స్టేట్ గవర్నమెంట్కి ఇది కూలీ నాలుగు పని చేసుకుని వెనకబడిన తరగతి చెప్పి ఆ రోజు 45 నిమిషాలు మన గురించి చంద్రబాబు నాయుడు గారితో తీసుకెళ్ళి చెప్పిన ఘనత మన బుచ్చి చౌదరి గారు. అలాగే సీరియల్ అంటే మన రాజమండ్రి రూరల్ ఇప్పుడు వచ్చారు, రాజమండ్రికి ఉన్నాడు, మేము ఆయనతో ప్రయాణించాం, అది మా అదృష్టం. ఆ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీ జనం వార్డులోకి వస్తే మూలన ముస్లింలు కూడా పేరెంట్ని పిలిచే క్యాప్లు ఉన్న వ్యక్తి గోరెంట్ల బుచ్చి చౌదరి గారు. అలాగే సీనియర్లు అందరినీ కూడా ఎప్పటికప్పుడు రమ్మని చెప్పి వాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది పడితే నేనే చాలామందికి 25,000, 30,000, 50,000 నా చేతితో నేనే ఆయన దగ్గరికి తీసుకొచ్చి మన కమ్యూనిటీకి ఇప్పించింది ఉంది. అందరం కూడా ఎప్పుడు కూడా మీరంటే ఉంటాం, మీతోనే ఉంటాం. ఈ రోజు తూర్పు కాపులందరూ కూడా 2 రోజుల్లో చెప్తే ఎంతమంది వచ్చారంటే తూర్పు కాపులంతా కూడా తెలుగుదేశం జెండా వెనకాల ఉన్నారని ఇదే నిదర్శనం చెప్తున్నాం. అంతేకాదు ఒక్కసారి మనందరం కూడా బుచ్చే చౌదరి గారు 10వ సారి ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారంటే ఆయన సత్తా ఉంది. 10వ సారి ఎమ్మెల్యేగా తెచ్చుకున్న ఏకైక నాయకుడు రాష్ట్రంలోనే మన బుచ్చే చౌదరి గారు. అలాంటి బుచ్చే చౌదరి గారు రాజమండ్రి రూరల్లోనే కాదు, రాజమండ్రి సిటీ కూడా ఒకప్పుడు గోదావరి గట్టు ఎలా ఉండేది, ముక్కు మూసుకుని వెళ్ళేవాళ్ళు, అలాంటి గోదావరి గట్టుని సుందర నగరంగా తీర్చిదిద్దారు. బీసీలకి ఎన్నో కమ్యూనిటీ హాల్ కట్టారు. అంతేకాకుండా మరి ఎంతో సుందర నగరంగా రాజమండ్రి సిటీని తీర్చిదిద్దారు. ఇప్పుడు రాజమండ్రి రోడ్లకు వచ్చాక బుచ్చే చౌదరి గారు చేసిన 5 ఏళ్ళ డెవలప్మెంటే కానీ ఈ 5 ఏళ్ళ డెవలప్మెంట్ ఉందా? ఎక్కడ